అందరికీ నమస్కారం. నిన్నటి సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్లో నిఫా వైరస్ గురించి, అలాగే సిఆర్ఐఎస్పిఆర్ కాస్9 టెక్నాలజీ దాని అప్లికేషన్స్ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో కూడా అలాంటి ముఖ్యమైన విషయాల్ని, ఈ మధ్య వార్తల్లో ఉన్నటువంటి విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది పొల్యూషన్ అండర్ చెక్ సర్టిఫికెట్. పొల్యూషన్ చెక్ అంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మీకు ఒక చిన్న వెహికల్ కనబడుతూ ఉంటుంది. మీరు మీ మోటార్ సైకిల్ కావచ్చు, లేకపోతే కార్ కావచ్చు, పీరియాడికల్గా పొల్యూషన్ చెక్ చేయించి పొల్యూషన్ చెక్ సర్టిఫికెట్ తీసుకుంటారు కదా. కొత్త వెహికల్ ఏదైతే ఉందో దానికి పొల్యూషన్ చెక్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ తర్వాత మీరు రెగ్యులర్గా పీరియాడికల్గా పొల్యూషన్ చెక్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీన్ని పొల్యూషన్ అండర్ చెక్ సర్టిఫికెట్, పియూసి సర్టిఫికెట్ అంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్కి పొల్యూషన్ అండర్ చెక్ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ నడిచేదే ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ అయి ఉన్నటువంటి బ్యాటరీస్ నుంచి ఎలక్ట్రికల్ పవర్ని తీసుకొని అవి నడుస్తాయి. కాబట్టి అక్కడ టెయిల్ పైప్ ఎమిషన్స్ ఏవి, ఈ పొల్యూటెంట్స్ ఉండవు. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్కి అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా పొల్యూషన్ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఇక ఈ డీజిల్, పెట్రోల్, అలాగే సిఎన్జి ఈ వెహికల్స్ తిరగటం వలన ఏ పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి? కార్బన్ మోనాక్సైడ్, అలాగే హైడ్రోకార్బన్స్, హెచ్సి అంటాం, అలాగే నాక్స్ ఎమిషన్స్, సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్, తర్వాత సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్, లెడ్, ఇలాంటి కాంపోనెంట్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అయితే మీరు కార్కి సంబంధించి పొల్యూషన్ అండర్ చెక్ సర్టిఫికేట్ని ఒకసారి గమనిస్తే అందులో రెండింటినే మెజర్ చేస్తారు. ఒకటి ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, రెండోది ఈ హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్ అలాగే హైడ్రోకార్బన్స్. ఎందుకంటే ఒక డీజిల్ వెహికల్ కానీ పెట్రోల్ వెహికల్ కానీ వెళ్ళిన తర్వాత వీటి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని చెక్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందన్నమాట. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో దాని లిమిట్ 0.3%. కొత్త వెహికల్ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో 200 ppm. ఈ లిమిట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి పొల్యూషన్ సర్టిఫికేట్ అక్కర్లేదు, అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ వెహికల్స్ తిరగటం వలన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నాక్స్ ఎమిషన్స్, సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్, అలాగే తక్కువ కాంపోనెంట్స్ అయినప్పటికీ కూడా లెడ్ లాంటివి కూడా రిలీజ్ అవుతాయి. అలాగే సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్ కూడా రిలీజ్ అవుతుంది. పర్టిక్యులేట్ మ్యాటర్ ముఖ్యంగా డీజిల్ వెహికల్స్ మూలంగా రిలీజ్ అవుతుంది అనమాట. అయితే మనకి ఇచ్చేటువంటి కార్ పొల్యూషన్ సర్టిఫికేట్లో కార్బన్ మోనాక్సైడ్ అలాగే హైడ్రోకార్బన్స్ ఈ రెండింటిని మాత్రమే మెజర్ చేసి మనకు సర్టిఫికేట్ మీద మెన్షన్ చేస్తారనమాట. అర్థమైంది కదా పొల్యూషన్ సర్టిఫికేట్ గురించి. ఇక రైస్ స్ట్రా, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఎందుకంటే ఈ మధ్య మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక మాట చెప్పారు. అదేంటంటే రైస్ స్ట్రాని ఉపయోగించి 2 ఇన్స్టిట్యూట్స్ కలిసి, ఇండియన్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, అలాగే డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్, వాళ్ళు రైస్ స్ట్రాని అంటే వరిగడ్డిని ఉపయోగించి బయో బిట్యుమెన్ తయారు చేశారు. బిట్యుమెన్ అనొచ్చు, ఆస్ఫాల్ట్ అనొచ్చు. ఇది మొత్తం మనం ఇప్పుడు రోడ్ లేయింగ్కి 9 మిలియన్ టన్నుల దాకా మనకి ఈ బిట్యుమెన్ అవసరమవుతోంది. 9 మిలియన్ టన్నుల్లో మనం దాదాపు 5 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాం. 4 మిలియన్ టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన ఇంపోర్ట్ బిల్ కూడా గణనీయంగా ఉంది. అయితే ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం ఈ రైస్ స్ట్రా నుంచి మనం బయో బిట్యుమెన్ తయారు చేసి దాన్ని ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చినటువంటి బిట్యుమెన్తో 35% దాకా కలపచ్చు అని చెప్పారు. అంటే ఈ బయో బిట్యుమెన్ని ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ద్వారా, అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా మనకి ఏదైతే ఈ బిట్యుమెన్ వస్తుందో దాంట్లో 35% దాకా కలపచ్చు. అంటే 35% దాకా ఈ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ బిట్యుమెన్ని రిప్లేస్ చేయొచ్చు అనమాట. దాని మూలంగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది, ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది, ఇట్లాంటి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఇక ఈ బయో బిట్యుమెన్ గురించి ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పిన దాని గురించి తెలుసుకోబోయే ముందు, రైస్ స్ట్రా వరిగడ్డిలో అసలు ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? వరిగడ్డిలో ఉండేటువంటి ప్రముఖమైన కాంపోనెంట్స్ ఏంటంటే, ఒకటేమో సెల్యులోస్, హెమీ సెల్యులోస్. ఈ రెండింటిని మనం రిలేటెడ్ కాంపోనెంట్స్గా తీసుకుందాం.
సెల్యులోజ్ 35%, 40% దాకా సెల్యులోజ్ ఉంటుంది. తర్వాత లిగ్నిన్ అనేటువంటి కాంపోనెంట్ ఏంటంటే ఈ ప్లాంట్ సెల్ వాల్స్లో ఉంటుందన్నమాట. మీరు ఈ ప్లాంట్ లైఫ్ని తీసుకుంటే ఈ సెల్యులోజ్ అనేటువంటిది టాప్ మోస్ట్ ఆర్గానిక్ కాంపోనెంట్. ఇక సెకండ్ హైయెస్ట్ లిగ్నిన్ అని చెప్పచ్చు. మూడోది ఈ రైస్ స్ట్రా గురించి నేను మాట్లాడుతున్నాను, సిలికా ఉండటం వల్లే వరిగడ్డిని తినడానికి గేదెలు, ఆవులు అంతగా ఇష్టపడవన్నమాట. ఈ వరిగడ్డిలో దాదాపు 30-40% మధ్య సెల్యులోజ్ ఉంటుంది. లిగ్నిన్ కాంపోనెంట్ దాదాపు 10-15% మధ్యలో ఉంటుంది. 10-15% మధ్యలో ఉంటుంది. ఇక సిలికా వచ్చేసరికి అది కూడా 10%, 12% అలా ఉంటుంది. సిలికా ఉండటం వల్లే వరిగడ్డిని తినడానికి గేదెలు, ఆవులు ఇష్టపడవన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఇండియన్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే డెహ్రాడూన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ వరిగడ్డిని తీసుకొని ఈ వరిగడ్డి నుంచి వాళ్ళు ఈ బయోబిట్యుమెన్ తయారు చేశారు. ఇక్కడ బయోబిట్యుమెన్ అంటే 30% వచ్చింది, 35% వచ్చేసరికి బయోగ్యాస్ వచ్చింది, 35% వచ్చేసరికి బయోచార్ వచ్చింది. 30% ఏమో బయోబిట్యుమెన్ వచ్చింది దేని నుంచి, రైస్ స్ట్రా నుంచి, వరిగడ్డి నుంచి. 30% ఏమో మీకు బయోబిట్యుమెన్ వచ్చింది, 35% ఏమో బయోచార్, 35% ఏమో బయోగ్యాస్. మీకు బయోగ్యాస్ని నార్మల్గా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్తో కలపొచ్చు అనమాట. అంటే ఆ అవసరం లేని కాంపోనెంట్స్ అన్నింటినీ తీసేసి బయోగ్యాస్లో మిథేన్ కాంపోనెంట్ ప్రైమరీలీగా ఉండేటట్టు చూసి అనవసరమైన కాంపోనెంట్స్ని తీసేస్తే దాన్ని మనం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇక బయోచార్ ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్లో దాని ఉపయోగం చాలా ఉంటుంది. వాటర్ రిటెంటివిటీకి కావచ్చు, అలాగే న్యూట్రియంట్ రిటెన్షన్ కావచ్చు, ఇంకా ఇతరితర చాలా లాభాలు ఉన్నాయన్నమాట బయోచార్ మూలంగా. సో ఇక్కడ మీరు చూస్తే బయోబిట్యుమెన్, అలాగే బయోగ్యాస్, అలాగే బయోచార్, ఈ మూడు ఏదైతే రైస్ స్ట్రా నుంచి తయారు చేశారో దాని మూలంగా మనకి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. తర్వాత దీన్ని మాస్ స్కేల్లో మార్కెట్లోకి తీసుకొస్తారు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక ఈ బయోబిట్యుమెన్కి సంబంధించి ఇది మామూలుగా ఈ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ నుంచి, ఉదాహరణకి అగ్రికల్చరల్ స్టబుల్ కావచ్చు, రైస్ స్ట్రా కావచ్చు, అలాగే యానిమల్ మాన్యూర్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా ఈ బయోబిట్యుమెన్ని తీయచ్చు అనమాట. అయితే ఈ బయోబిట్యుమెన్ కావచ్చు, బయోగ్యాస్ కావచ్చు, అలాగే బయోచార్ కావచ్చు, ఇవన్నీ తీయటానికి వాడేటువంటి ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త అడ్వాన్స్డ్గా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, రైస్ స్ట్రా నుంచి లేకపోతే అగ్రికల్చరల్ స్టబుల్ నుంచి మనకి ఏదైనా సరే ఉపయోగపడేటువంటి కాంపోనెంట్స్ని బయటికి తీయాలంటే ఇవి సెకండ్ జనరేషన్ పరిధిలోకి వస్తాయి. ఫస్ట్ జనరేషన్ నుంచి మీరు ఇథనాల్ లాంటివి ప్రొడ్యూస్ చేస్తారు, అలాగే ఎనర్జీ రిలేటెడ్ కాంపోనెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. అది చాలా తేలిక అన్నమాట. డైరెక్ట్గా మీరు ఫుడ్ గ్రెయిన్స్ వాడచ్చు, రైస్ వాడచ్చు, లేకపోతే మీరు మెయిజ్ మొక్కజొన్నలు వాడచ్చు, అలాగే షుగర్ కేన్ జ్యూస్ వాడచ్చు. అక్కడి నుంచి వేరు ప్రోడక్ట్స్ తయారు చేయడం చాలా తేలిక. అయితే ఈ అగ్రికల్చరల్ స్టబుల్ కావచ్చు, రైస్ స్ట్రా కావచ్చు, వీటి నుంచి ఏదైనా కాంపోనెంట్ తయారు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ బాండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వీటిలో బాండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిగ్నిన్, వీటి మధ్య బాండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వలన వీటిని బ్రేక్ చేయడానికి చాలా ఎనర్జీ అవసరం అవుతుందన్నమాట. సరే, ఇది ఒక విషయం. ఇక బయోబిట్యుమెన్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఇంతకుముందే చెప్పాను, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఈ 35% దాకా బిట్యుమెన్ ఏదైతే ఉందో, మన తార్ రోడ్లు ఏదైతే వేస్తున్నారో, మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా థ్రస్ట్ ఇవ్వటం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఎకనామిక్ కారిడార్స్, ఎక్స్ప్రెస్ వేస్, అలాగే మీకు రకరకాల ఈ నేషనల్ హైవేస్ ఎక్స్పాన్షన్ ఇదంతా జరుగుతోంది. వీటిల్లో బిట్యుమెన్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరుగుకుంటూ పోతోంది. ఈ బయోబిట్యుమెన్ని 35% వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది, అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుందన్నమాట. అర్థమైంది కదా బయోబిట్యుమెన్ గురించి. మీకు రైస్ స్ట్రాలో ఉండే కాంపోనెంట్స్ చెప్పాను, అలాగే వీళ్ళు ఇండియన్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, కలర్ కోటెడ్ వార్నింగ్ సిస్టమ్. మీకు హెవీ రెయిన్ఫాల్
అలాగే థండర్ స్టార్మ్స్, అలాగే డస్ట్ స్టార్మ్స్. వీటికి సంబంధించి థండర్ స్టార్మ్స్ అంటే ఏమిటి? బాగా గాలి దుమ్ములు వస్తాయి కదా, గాలి విండ్ స్పీడ్ని బేస్ చేసుకొని కలర్ కోటెడ్ వార్నింగ్స్ ఇస్తారు థండర్ స్టార్మ్స్కి సంబంధించి. డస్ట్ స్టార్మ్స్కి సంబంధించి విండ్ స్పీడ్ అలాగే డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే విజిబిలిటీ తగ్గిపోతుంది కదా, అందుకని ఈ విండ్ స్పీడ్ ప్లస్ విజిబిలిటీ ఈ రెండింటిని బేస్ చేసుకొని డస్ట్ స్టార్మ్స్కి అలర్ట్స్ ఇస్తారు. 5 రోజుల దాకా ఈ అలర్ట్స్ ఉపయోగపడవచ్చు. అంటే వాళ్ళు టైం మెన్షన్ చేస్తారు, మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ 5 days అని చెప్పుకోవచ్చు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇవి ఇస్తుంది. థండర్ స్టార్మ్స్కి ఏమో విండ్ స్పీడ్, డస్ట్ స్టార్మ్స్కి ఏమో విండ్ స్పీడ్ ప్లస్ విజిబిలిటీ. అంటే అందులో డస్ట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి, డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే విజిబిలిటీ తగ్గిపోతుంది. ఇక మొదటిది హెవీ రెయిన్ఫాల్, దాదాపు 64 మిల్లీమీటర్లు ఒక రోజులో 24 గంటల సమయంలో, జాగ్రత్తగా వినండి, 24 గంటల సమయంలో 64 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్లు 6.5 సెంటీమీటర్లు ఒక రోజులో వర్షం పడేటట్టు ఉంటే దానికి గ్రీన్ కలర్ కోడ్ ఇస్తారు. అంటే వర్షం పడుతుంది, వాతావరణంలో వర్షం పడే అవకాశం ఉంది, 6-7 సెంటీమీటర్ల దాకా పడుతుంది, మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చినట్టు. అది గ్రీన్ కలర్ కోటెడ్ వార్నింగ్. తర్వాత ఎల్లో 6-7 సెంటీమీటర్ల నుంచి 11-12 సెంటీమీటర్ల దాకా. అర్థమైంది కదా, బీ అవేర్ అన్నట్టు అనమాట, తెలుసుకోండి. మీకు 11 సెంటీమీటర్ల దాకా వర్షం పడవచ్చు, తెలుసుకోండి. ఎక్కడైనా సరే డ్రైన్స్ పొంగొచ్చు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనమాట. అది ఎల్లో అలర్ట్. తర్వాతదేమో ఆరెంజ్, దాన్నే అంబర్ అలర్ట్ అని కూడా అంటాం. ఇక్కడ ఏంటంటే 11 సెంటీమీటర్ల నుంచి దాదాపు 20 సెంటీమీటర్ల దాకా. ఇదంతా కూడా ఇక్కడ ఇదేంటంటే బీ రెడీ అన్నటువంటి కాన్సెప్ట్లో అనమాట. అర్థమైంది కదా, అంటే దాదాపు 20 సెంటీమీటర్ల దాకా వర్షం పడుతుంది అంటే అర్థం ఏమిటి? దేనికైనా సరే మీరు రెడీగా ఉండండి అన్నటువంటి కాన్సెప్ట్తో ఆ వార్నింగ్ ఇస్తారు. ఇక లాస్ట్ది సీరియస్ ఇదనమాట, లైఫ్కి కూడా రిస్క్ ఉండొచ్చు, ప్రాపర్టీకి కూడా రిస్క్ ఉండొచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో ఇచ్చేటువంటిది రెడ్ అనమాట. అది లాస్ట్ 20 సెంటీమీటర్లు 24 గంటల్లో వర్షం పడే అవకాశం ఉంటే రెడ్ వార్నింగ్ ఇస్తారనమాట. సో ఈ కలర్ కోడెడ్ వార్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. 5 రోజుల దాకా వ్యాలిడిటీ ఉండొచ్చు వీటికి. తర్వాత వీటిల్లో గ్రీన్, అలాగే ఎల్లో, తర్వాత ఆరెంజ్ ఆర్ అంబర్ కలర్, లాస్ట్ది రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ అంటే డ్యామేజ్ జరగచ్చు, రిస్క్ ఉండొచ్చు, ఇళ్ళు మునిగిపోవచ్చు, ప్రాణాలకి అపాయం ఉండొచ్చు, ఆస్తులకు అపాయం ఉండొచ్చు. ఇది మోస్ట్ సివియర్ వార్నింగ్ అనమాట. ఇది కలర్ కోడెడ్ వార్నింగ్ సిస్టమ్. ఈ మధ్య ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, మీరు కేరళకు సంబంధించి ఈ మధ్య ల్యాండ్ స్లైడ్స్ జరగటం, దాదాపు 300-400 మంది దాకా చనిపోవటం, ఇది మీకు తెలిసే ఉంటుంది. అది అసలు ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అన్నమాట. చాలా కమిటీస్ చెప్పాయి. తర్వాత ఈ కస్తూరి రంగన్ కమిటీ కావచ్చు, లేకపోతే ఘాట్గిల్ కమిటీ కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసిన రీజియన్స్లో కూడా అది సివియర్ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ రీజియన్గా ఉంది. ఆ కాంటెక్స్ట్లో ఇది వార్తల్లోకి వచ్చింది. తర్వాత 2 ప్రశ్నలు నేను ఈ మధ్య చూరైమల అలాగే ఇంకొక ప్రాంతం అక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. కేరళలో ల్యాండ్ స్లైడ్స్ జరిగినప్పుడు అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఈ కలర్ కోడెడ్ వార్నింగ్స్ అనేటువంటిది వార్తల్లోకి రావడమే కాకుండా ఈ ఘాట్గిల్ ప్యానెల్ కమిటీ రిపోర్ట్, కస్తూరి రంగన్ ప్యానెల్ కమిటీ రిపోర్ట్, ఈ 2 వార్తల్లోకి వచ్చాయి. మొదటిగా మీకు ఘాట్గిల్ కమిటీ, దీన్ని వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీ రిపోర్ట్ అంటారు. దీని హెడ్ ఘాట్గిల్ అనమాట. ఈయన ఏం చెప్పారంటే, మొత్తం వెస్ట్రన్ ఘాట్స్ దాదాపు 1,29,000 స్క్వేర్ కిలోమీటర్స్, దాదాపు 1,30,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఎంటైర్ వెస్ట్రన్ ఘాట్స్. ఎంటైర్ వెస్ట్రన్ ఘాట్స్ అంటే మీ అందరికీ తెలుసు 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. ఈ చివరి నుంచి, ఈ చివరంటే తమిళనాడు నుంచి మొదలెడితే ఆ తర్వాత కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, అలాగే లాస్ట్లో గుజరాత్. సో ఈ 6 రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నటువంటి వెస్ట్రన్ ఘాట్స్ దాదాపు 1,29,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఎంటైర్ 1,29,000 స్క్వేర్ కిలోమీటర్స్ని మీరు
ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1, 2, 3గా డివైడ్ చేయండి. గాడ్గిల్ ప్యానెల్ ఏం చెప్పిందంటే ఎంటైర్ ఏరియాని, ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ని 1, 2, 3 ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1, ESZ1, ESZ2, ESZ3గా డివైడ్ చేయండి. ESZ1, ESZ2లో కొంచెం డ్యామేజ్ అయ్యేటువంటి వాటిని రిస్ట్రిక్ట్ చేయండి. అంటే పవర్ ప్లాంట్స్ లాంటివి కావచ్చు, లేకపోతే టూరిజం కోసం ల్యాండ్ యూస్ చేంజ్ చేయటం కావచ్చు, ఇలాంటివి మైనింగ్ యాక్టివిటీస్ కావచ్చు. వీటన్నిటిని మీరు జోన్ 1 ఉంది కదా అక్కడ రిస్ట్రిక్ట్ చేయండి. అంటే గ్రేడెడ్ అప్రోచ్ అన్నమాట. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1, 2, 3 ఇట్లా గ్రేడెడ్ అప్రోచ్ ఇవ్వటం జరిగింది. 3లో కొంచెం లిబరల్గా ఉంటారు మీరు, కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే అవి కానీ 3లో అలౌ చేయండి. అయితే ఈ గాడ్గిల్ ప్యానెల్ రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు వాళ్ళు అపోజ్ చేశాయి. ఎందుకంటే కేరళ చూస్తే మీరు పాపులేషన్ చాలామంది ఉన్నారు వెస్ట్రన్ ఘాట్స్లో, వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా వెస్ట్రన్ ఘాట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అందుకని ఆ రిపోర్ట్కి ఒప్పుకోకపోవటం వలన కస్తూరి రంగన్ ప్యానెల్ని వేయటం జరిగింది. కస్తూరి రంగన్ ప్యానెల్ ఏం చేసిందంటే ఆ న్యాచురల్ ల్యాండ్స్కేప్, కల్చరల్ ల్యాండ్స్కేప్గా డివైడ్ చేసింది. మొత్తం 1,29,000 స్క్వేర్ కిలోమీటర్స్ని న్యాచురల్ ల్యాండ్స్కేప్, కల్చరల్ ల్యాండ్స్కేప్ ఇలా డివైడ్ చేసి న్యాచురల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాన్ని అలాగే వదిలేయండి. దాంట్లో మీరు ఏ ఏ యాక్టివిటీస్ ప్రొహిబిటెడో అది చెప్తూ ఈ 37% ఏరియా న్యాచురల్ ల్యాండ్స్కేప్గా డిక్లేర్ చేసింది. మిగతా ఏరియాలో మీరు ఏదైనా చేసుకోండి అన్నట్టుగా చెప్పింది. అయితే దానికి కూడా రాష్ట్రాలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత దాన్ని కూడా కొంచెం డైల్యూట్ చేస్తూ దాదాపు 56,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా డిక్లేర్ చేస్తూ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని 2014లో ఇవ్వటం జరిగింది. తర్వాత రాష్ట్రాలకి, కేంద్రానికి సయోధ్యలేకపోవటం, రాష్ట్రాలు పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోకపోవటం, వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుందేమో అన్న ఆలోచనతో ఉండటం, వీటన్నిటి మూలంగా కారణం ఏదైతేనేమి ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రియల్ నోటిఫికేషన్గా రూపాంతరం చెందలేదు. ఇప్పటికే 5-6 సార్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు గత 10 సంవత్సరాల నుంచి. అది కూడా మీకు ఇంతకుముందు చెప్పాను కదా, గాడ్గిల్ కమిటీని పూర్తిగా ఇగ్నోర్ చేశారు. ఆయన చెప్పిన ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1, ESZ2, ESZ3 ఆ కాన్సెప్ట్ని వీళ్ళు పూర్తిగా వదిలేశారు. ఎందుకంటే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, చాలా స్ట్రింజెంట్గా ఉంది. ESZ1, ESZ2లో చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు, చాలా ఏరియా ఉంది, మాకు అభివృద్ధి జరగదు, మేము రోడ్లు వెడల్పు చేసుకోలేము, రైల్వే లైన్లు వేసుకోలేము, మైనింగ్ లేకపోతే మాకు అభివృద్ధి అవ్వదు, టూరిజం అలాగే నైట్ స్టేస్ని, హోమ్ స్టేస్ని ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం లేదు. వీటన్నిటినీ చెప్పి రాష్ట్రాలు అబ్జెక్ట్ చేయడంతో కస్తూరి రంగన్ ప్యానెల్ డైల్యూట్ చేస్తూ అరౌండ్ 37% ఆఫ్ ఏరియాలోనే రిస్ట్రిక్షన్స్ పెట్టండి అని చెప్పడం జరిగింది. ఇక దాన్ని కూడా కొద్దిగా డైల్యూట్ చేస్తూ ఫైనల్గా కేంద్రం దాదాపు 56,000 స్క్వేర్ కిలోమీటర్స్కి అంటే ప్రొహిబిటెడ్ ఏరియా లాగా, అందులో యాక్టివిటీస్ ఏవి అలౌ చేయకూడదు, ఏవి అలౌ చేయొచ్చు అంటే మైనింగ్ లాంటివి అలౌ చేయరు, ఎక్స్పాన్షన్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, నో న్యూ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇట్లా కొన్ని ఆంక్షలు ఉన్నాయన్నమాట. వాటిని పెడుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తీసుకొస్తే ఏ రాష్ట్రం కోఆపరేట్ చేయటం లేదు. మొత్తం ఆ 56,000 స్క్వేర్ కిలోమీటర్స్లో కర్ణాటక ఏరియా 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, కేరళ ఏరియా దాదాపు 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఈ రాష్ట్రాలు వెహిమెంట్లీ అబ్జెక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా కేరళ వాళ్ళు అనేది ఏంటంటే, మొత్తం మా రాష్ట్ర ఏరియా 40,000 స్క్వేర్ కిలోమీటర్స్లో 10,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే అభివృద్ధి ఎలా జరుగుతుంది? కారణం ఏదైనా సరే ఈ కస్తూరి రంగన్ ప్యానెల్ రిపోర్ట్ తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ముందుకెళ్ళటం లేదు. ఇక ఈ చూరై మలర్ ఆ పేరు గుర్తు రావటం లేదు, ఒకసారి చూడండి. తర్వాత 2 ప్రాంతాల్లో ఈ ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి కేరళలో, వయనాడ్ డిస్ట్రిక్ట్లో. ఆ వయనాడ్ డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ల్యాండ్ స్లైడ్స్ ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని చాలా కమిటీస్ ఐడెంటిఫై చేశాయి. డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఆ ఏరియాని ఐడెంటిఫై చేసింది. తర్వాత మీకు గాడ్గిల్ కమిటీ
దాదాపు వయనాడ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి 3 తాలూకాలు కూడా ల్యాండ్ స్లైడ్ ప్రోన్ అని ఐడెంటిఫై చేసింది. చాలామంది చెప్పినప్పటికీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రాష్ట్రంలో ఐడెంటిఫై చేసినటువంటి ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్లో ఈ ప్రాంతం కూడా ఉంది అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడ టూరిజం కోసం హోమ్ స్టేస్ పెంచటం, ఆ హిల్ స్లోప్స్లో రకరకాల కన్స్ట్రక్షన్స్ చేయటం, అలాగే ఒకప్పుడు స్లీపీ విలేజ్గా ఉన్నటువంటి ముండక్కై అనేటువంటి ప్రాంతం, అంటే ఈ ల్యాండ్ స్లైడ్ జరిగినటువంటి ప్రాంతం ముండక్కై, చూరల్మల ఈ 2 ప్రాంతాలు అన్నమాట. ముండక్కై అనే ప్రాంతంలో ఇప్పుడు టూరిజం అనేటువంటిది ఒక టౌన్లాగా అది రూపాంతరం చెందటం, వీటన్నిటి మూలంగా మనం నేచర్ని డిస్ట్రాయ్ చేయటం వల్లే ఈ పరిస్థితికి వచ్చామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. తర్వాత ఈ మధ్య ఒక వార్త వచ్చింది, వల్చర్స్ పాపులేషన్ బాగా తగ్గిపోవటం వలన ఈ ఎడిషనల్ హ్యూమన్ డెత్స్ అవుతున్నాయని చెప్పి ఈ రెండింటికి లింక్ ఏమిటో చూద్దాం. వల్చర్స్ తెలుగులో ఏమంటారో ఒకసారి చూడండి. వల్చర్స్ ఇవి దాదాపు 4-5 కోట్లు ఉండేవి 25-30 సంవత్సరాల క్రితం. 1980లో ఆ ప్రాంతానికి వెళితే మీరు దాదాపు 4-5 కోట్లు ఇంకా ఎక్కువ ఉండేవి వల్చర్స్. అవి ఎక్కడైనా సరే మృత కళేబరం, ఒక యానిమల్ చనిపోయింది అనుకుందాం, కళేబరం ఉంటుంది కదా, అవి పసిగట్టి వెంటనే వచ్చి ఆ మృత కళేబరంలో ఏమీ లేకుండా తినేసి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ప్యాథోజన్స్ అందులో నివసించడానికి అవకాశం ఉండేది కాదు, ఓన్లీ ఎముకలే మిగిలాయి. అవి అలా తినేసాయి అన్నమాట. అయితే డైక్లోఫెనాక్ అనేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ మన ఫామ్ యానిమల్స్లో వాడటం వలన, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ మన ఫామ్ యానిమల్స్లో వాడటం వలన డైక్లోఫెనాక్ ఏమైందంటే అది వాటిల్లో బాగా ఎక్యూములేట్ అయిపోయి, బయో ఎక్యూములేషన్ అంటాం కదా, ఈ కార్కాసెస్ అంటే ఈ మృత కళేబరాలను తినటం వలన ఈ డైక్లోఫెనాక్ అనేటువంటి రెసిడ్యూ ఏదైతే ఉందో అది వాటిల్లో వల్చర్స్లో ఎక్యూములేట్ అయిపోయి అవి కిడ్నీ ఫెయిల్ అయిపోయి మిలియన్స్లో చనిపోవటం జరిగింది. మనం గమనించేసరికి ఎందుకు చనిపోతున్నాయని చెప్పి డ్యామేజ్ అంతా జరిగిపోయింది. సో ఒక ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత డైక్లోఫెనాక్ని యూస్కి కొన్ని రకాల యూజెస్కి బ్యాన్ చేశారు, అదంతా వేరే విషయం. అయితే ఈ మధ్య ఒక న్యూస్ రిపోర్ట్ వచ్చింది, అదేంటంటే ఈ వల్చర్స్ చనిపోవటం వలన మృత కళేబరాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే, అంటే ఎక్కడ చనిపోతే వాటన్నిటిని ఎవరు పట్టించుకోరు కదా, ఎక్కడో చనిపోతూ ఉంటాయి, పొలాల్లోనో రోడ్ల మీదో ఎక్కడో, రోడ్ల పక్కనో ఎక్కడో. అక్కడేంటంటే వాటిని తినేటువంటి వల్చర్స్ లేవు కాబట్టి ప్యాథోజన్స్ అనేటువంటివి వాటిల్లో అభివృద్ధి చెంది, అంటే ప్యాథోజన్స్ అందులో నివసించి ఆ డీకంపోజ్, ఆ ఆర్గానిక్ మ్యాటర్ని డీకంపోజ్ చేసే క్రమంలో రకరకాల ప్యాథోజన్స్ అక్కడ నివసించి అవి హ్యూమన్ డిసీజెస్ని కలుగు చేస్తున్నాయి. అందుకని హ్యూమన్ డెత్స్ పెరిగాయి అని చెప్పి ఈ మధ్య ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వచ్చిందనమాట. తర్వాత నానోమిస్సిలస్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగాల్సింది, ఇక్కడికి వచ్చింది. సరే చూద్దాం. నానోమిస్సిలస్ అంటే నానో పార్టికల్స్, అంటే నానో సైజ్ ఉండాలి. నానో అంటే 10⁻⁹ మీటర్. ఇవి 100 నానోమీటర్స్ కంటే తక్కువ సైజు ఉంటాయి. వీటికి డ్యూయల్ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటి గ్రేట్నెస్ ఏంటంటే హైడ్రోఫోబిక్, హైడ్రోఫిలిక్, అంటే వాటర్ని అట్రాక్ట్ చేసే ప్రాపర్టీ, వాటర్ని రెపెల్ చేసే ప్రాపర్టీ. ఒక పార్ట్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది, హెడ్లో ఒకటి ఉంటుంది, టెయిల్లో ఒకటి ఉంటుంది. వీటి మూలంగా డ్రగ్స్ని బాడీలో కావలసిన ప్లేసెస్కి తీసుకెళ్ళటంలో ఇవి సక్సెస్ అవుతున్నాయి. అంటే టార్గెటెడ్ డ్రగ్ థెరపీ అంటాం. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఆ మెడిసిన్ అక్కడికి తీసుకెళ్ళి క్యాన్సర్ సెల్స్ని చంపడానికి. సో ఈ నానోమిస్సిలస్ అనేటువంటి వాటి అప్లికేషన్స్ ఈ మధ్య బాగా పెరుగుతోంది. అందుకని ఒక వార్త వచ్చింది. తర్వాత గ్రౌండ్ లెవెల్ ఓజోన్. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఫామ్ అయిన తర్వాత అది చాలా కాలం పాటు అక్కడ ఉంటుంది. అంటే నార్మల్గా గంటల్లో అది వేరే ప్రోడక్ట్స్గా మారిపోయి అదృశ్యమైపోవాలి. అలా కాకుండా ఎక్కువసేపు ఉంటుంది, రాత్రి దాకా ఉంటుంది, తర్వాత వేరే ప్రాంతాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని వార్త వచ్చింది. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది చాలా డేంజర్, ఆస్ట్మాటిక్ పేషెంట్స్కి చాలా డేంజర్. అంతేకాకుండా రెస్పిరేటరీ డిసీజెస్ కూడా కలుగు చేయొచ్చు అన్నమాట.
ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఎలా ఫామ్ అవుతుందంటే సఫిషియంట్ సన్లైట్ ఉన్నప్పుడు, పెద్ద ఎత్తున డీజిల్ వెహికల్స్ రోడ్ల మీద తిరుగుతున్నాయనుకోండి, లేకపోతే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ బయటకు వస్తున్నాయి అనుకోండి, ఎస్పెషల్లీ నాక్స్ ఎమిషన్స్, నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్, అలాగే హైడ్రోకార్బన్స్, ఇవన్నీ కూడా వలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్, నాక్స్ ఎమిషన్స్, వలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ నుంచి, అలాగే మనకి ఈ డీజిల్ వెహికల్స్ నుంచి ముఖ్యంగా, అవి సన్లైట్ సమక్షంలో ఓజోన్ రావటానికి కారణమవుతాయన్నమాట. ఇలా ఓజోన్ అనేటువంటిది ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సన్లైట్, నాక్స్ ఎమిషన్స్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రియాక్షన్స్ ద్వారా ఏదైతే ఓజోన్ ఏర్పడుతుందో దీన్ని గ్రౌండ్ లెవెల్ ఓజోన్, ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ అంటామన్నమాట. సో ఈ ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ అనేటువంటిది ఆస్థమాటిక్ పేషెంట్స్కి చాలా డేంజర్. అయితే కొన్ని గంటల్లోనే అది వేరే ప్రోడక్ట్గా రూపాంతరం చెందుతుంది, అది వేరే విషయం. ఈ మధ్య ఎక్కువ కాలం ఉంటుంది అని వార్త వచ్చింది. ఈ ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ డేంజరస్, కానీ స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్, దాన్ని ఓజోన్ లేయర్ అంటాం, అది మాత్రం తప్పకుండా ఉండాలన్నమాట. అది డ్యామేజ్ అయిపోతే ఒక రకమైన అల్ట్రావైలెట్ కిరణాలు వాటిని అది బ్లాక్ చేస్తోంది. ఒక రకమైన అల్ట్రావైలెట్ కిరణాలు మన శరీరాలని తాకితే మన శరీరాలకి డేంజరస్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందన్నమాట, స్కిన్ క్యాన్సర్స్ లాంటివి. అందుకే స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ అవసరం, ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ డేంజరస్ అనమాట. దీన్ని గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటారు. అర్థమైంది కదా? సో ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.